సరే, ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వీడు తిరిగి లేచాడు అన్నది కాదు. ఆసక్తికరమైనటువంటి అండ్ భయాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే 2000 సంవత్సరాలుగా మానవుల పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఎవరు చంపకుండానే తనంతట తానే బలియాగముగా ఆహుతైపోయి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున చెప్పినట్టు తిరిగి లేచిన తర్వాత కూడా సువార్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సృష్టికి ప్రకటించబడినప్పటికీ దాంట్లో చాలా మంది యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని విశ్వసించకుండా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కొట్టిపారేయడానికి డినై చేయడానికే 2000 సంవత్సరాలుగా కంకణాలు కట్టుకున్నప్పుడు నిజంగా మరణాన్ని జయించి నిజంగా పునరుద్ధానుడైనటువంటి ప్రభువునే నమ్మనటువంటి ఈ లోకము సాతాను యొక్క ఏజెంట్ అయినటువంటి ఒక కిరాతకమైనటువంటి ఈ మృగము యొక్క మరణము పునరుత్థానములను నమ్మగలిగింది అంటే అదెంత చెడ్డ లోకమో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఆ లోకం ఏం చేస్తుందంటే అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికలో ముందుగానే రాసినట్టు అది ప్రవర్తిస్తోంది. 2 Thessalonians 2:11-12 11-12 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, అంటే సత్యములో వారికి ఏ రకమైనటువంటి ఇష్టం లేదు, సత్యాన్ని నమ్మరు, సత్యాన్ని అంగీకరించరు, సత్యానికి అప్పగించుకోరు. దుర్నీతి అంటే చెడ్డ దాంట్లో అండ్ పాపములో దుర్మార్గములో నీతి మాలిన దాంట్లో అభిలాష దాన్ని ప్రేమించేటువంటి గుణం గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సో మీరు డిసెప్షన్ కే అప్పగించుకోవాలనుకుంటున్నారు కనుక గో అండ్ బీ డిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ టు టో అని దేవుడు వారిని అప్పగించేస్తాడు. సో అలాంటి వారు ఈ యొక్క అబద్ధాన్ని నమ్ముతారు అండ్ వీడి వెంట పడిపోతారు. సో ఈ డిసెప్షన్ గురించి లాస్ట్ లెసన్ లో కూడా చూసాం. సాతానుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి? సర్వలోకమును మోసపుచ్చేటువంటి వాడు కనుక తన ఏజెంట్ అయినటువంటి ఈ మృగము చేత లోకాన్ని మోసగిస్తాడు. అండ్ ఈ ఈవెంట్ ఎట్లా తెలుస్తుంది? 500 years బ్యాక్ లూథర్ కి కాల్విన్ కి టెలివిజన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, మరి వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ ఉంటుంది, లైవ్ టెలికాస్ట్లకు అవకాశం ఉంటుంది అని తెలియదు కనుక వారు పాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులనే యాంటీ క్రైస్ట్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మనకి తెలుసు 30 years బ్యాక్ మనలో కూడా చాలా మంది ఇంకా అంటే ఆ టైంకి ఉన్న వారికి టీవీ లేనప్పుడు ఇవేవి లేనప్పుడు వారు కూడా ఇది చదివి ఉంటే అనుకునే ఉండి ఉంటారు. ఎందుకంటే నేను 31 years అయింది రక్షించబడి, నేను ఫస్ట్ ఇయర్లో బైబిల్ అంతా కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు నాకు దీని గురించి పెద్ద ఆలోచన లేదు. కాకపోతే కొందరు ప్రాఫెసీ టీచర్స్ రాసేటువంటి రాతల్ని బట్టి బహుశా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని అనుకునేవాడిని. కానీ ఈ రోజున చూడండి, ఇతడి గురించి ప్రపంచం అంతా కూడా అక్కడ జరుగుతున్నప్పుడే లైవ్ లో మనకి తెలిసిపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.